ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, విశ్వాసముతో దేవునిని చూడుము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. మనము విశ్వాసముతో దేవుని దర్శించు వారమైన ఎడల ఆయన యందలి సకల కృపలను మనము కనుగొనుచు ఆయనతో పాటు శ్రమపడగలము. అదృశ్యుడైన దేవుని దర్శించు ఒక మనుషుడు కంటికి కనిపించు ఏ రాజునకు భయపడనవసరము లేదు. రాజాదిరాజును, ప్రభువులకు ప్రభువును, దేవాది దేవుడునైన ప్రభువే తనను పిలిచి తనకొక సందేశముని ఇచ్చి పంపించెనని మోషే బాగుగా ఎరిగియుండెను. కనుక అతడు కంటికి కనబడు ఏ రాజు చేతనైనను అతని యొక్క దూతల చేతనైనను అతడు మోషే పట్టబడలేదు. రాజుగారి అంతఃపురములో దూయబడిన ఈటెలతో ద్వారమునందు కావలి కాయు సైనికులను, రాజుకు ఇరువైపులా దూయబడిన ఖడ్గములతో నిలువబడియున్న అంగరక్షకులను ఉండియుందురు. అయినను అతడు ఏ భయము లేకుండా రాజుగారి అంతఃపురములోనికి ప్రవేశించెను. ఏలియా కూడా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము అను మాటలతో ఆహాబు రాజును సంధించినప్పుడు ఇటువంటి ధైర్యమునే కనుపరిచెను. దేవుని బిడ్డ, అదృశ్యమైన దేవునిని గూర్చి నీకు తేటైన దర్శనము లేని ఎడల నీవు ఎదుర్కొను సమస్యలు, శోధనలు మిక్కిలి సులువుగా నిన్ను కదిలించివేయును. నీవు కూడా అతి శీఘ్రముగా కలవరము చెంది మనోవ్యాకులము నుండి విశ్వాసమును కోల్పోవుదువు. అదృశ్యుడైన దేవుని అనుదినము దర్శించుటకై మన జీవితములోని కంటికి కనిపించని ప్రతి పాపమును మనము గొప్ప పాపముగా ఎంచి దానిని పూర్తిగా తొలగించుకొనవలెను. మరియు కంటికి కనబడునట్టి అల్ప సంతోషములను మనము విసర్జించని ఎడల అదృశ్యమైన మరియు నిత్యముగా నిలిచియుండు గొప్ప సంతోషములను మనము అనుభవించి ఆనందించలేము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.